వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆమ్ని. ఎప్పుడు మీకు బ్యూటీ ప్రోడక్ట్స్ రివ్యూసే షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఎప్పుడు మనం బ్యూటీ మీదే కాదండి, అప్పుడప్పుడు మన పర్సనల్ కేర్ మీద కూడా దృష్టి పెట్టాలన్నమాట. సో అందుకే నేను ఈరోజు మంచి పర్సనల్ కేర్ ప్రోడక్ట్ని తీసుకొచ్చాను. సో ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎలా ఉంది అని చూసే ముందు మీరు నా వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక నేను చెప్తున్న పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే, సో అవని బ్రాండ్ నుంచి నేను తీసుకున్న శానిటరీ ప్యాడ్స్ అండి. సో ఎక్కువగా మనం అన్ని రకాల ప్యాడ్స్ ట్రై చేస్తూ ఉంటాం. వాటిని ట్రై చేస్తూ ఉండడం వల్ల మనకి ఏంటంటే కొంచెం ఎలర్జీగా కనిపిస్తూ ఇచ్చీనెస్ ఉంటుంది, అలాగే కొంచెం మనకు ర్యాష్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉంటాయి. సో మనకు ఈ అవని ప్రోడక్ట్స్లో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవండి, చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ క్యామ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది, అలాగే మీకు డీటెయిల్గా కూడా అర్థమవుతుంది అనమాట. సో అందుకే నేను ఎక్కువగా బ్యాక్ క్యామ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో దీన్ని నేను మీకు బ్యాక్ క్యామ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రోడక్ట్స్ అయితే మనకు ఇలా ఉంటుందండి. దీని మీద వీళ్ళు ఏమేమి యూస్ చేశారు అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే ఎలా యూస్ చేయాలన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారనమాట. ఇందులో మనకు 24 ప్యాడ్స్ అనేది ఉంటాయి. ఈ ప్యాడ్స్ మనకు ఎక్సెల్, అలాగే లార్జ్, మీడియం అనేది ఉంటుందన్నమాట. సో వీటి వల్ల మనకు ఫ్లోని బట్టి మనం ఏ ప్యాడ్స్ యూస్ చేయాలి అనేది డీటెయిల్గా ఉంటుంది. అలాగే వీళ్ళు మనకు ప్యాడ్స్ పడేసుకోవడానికి ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నారనమాట. ఇది పేపర్ బ్యాగ్ అనమాట. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. బాక్స్ అయితే మనకు ఇలా వచ్చిందనమాట. ఈ ప్యాడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా కన్వీనియంట్గా కూడా ఉన్నాయండి. సో సైజెస్ వారీగా ఈ ప్యాడ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇలా మనకు పేపర్ బ్యాగ్ అనేది ఇస్తారు. సో మనం యూజ్ చేసేసిన తర్వాత ఈ పేపర్ బ్యాగ్లోంచి తీసి పడేసేసుకోవచ్చు. సో ఇది చాలామందికి కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే కాలేజెస్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది క్యారీ చేయడానికి కూడా చాలా మంచి ఆప్షన్ అండి. సో ప్యాకింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సెకండ్ది వచ్చేటప్పటికి వైప్స్ అండి. వైప్స్ అంటే మనకు ఎక్కువగా ఇరిటేషన్ కానీ ఏదైనా ప్రాబ్లంగా ఉంటే ఈ వెజైనల్ వైప్స్ అనేది మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది ఆఫీసెస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి ఇలా వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ వైప్స్ అనేది మనకు ఇంటిమేట్ వైప్స్ అండి. సో వీటితో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు ర్యాషెస్ కానీ, కొంచెం ఇచ్చీనెస్ కానీ, మంటగా ఉండడం కానీ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందన్నమాట. ఇవి మనకు 4 ప్యాకెట్స్ అనేది ఇచ్చారనమాట. సో ఇక ప్యాడ్స్ మీకు డీటెయిల్గా చూపిస్తానండి. సైజెస్ వారీగా ఎలా ఉంటాయి అనేది మీకు ఇలా డీటెయిల్గా చూపిస్తే అర్థమవుతుంది కదా, అందుకే నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసేసేయండి. సో ఒకటైతే ఎక్సెల్ అండి, ఇంకొకటి లార్జ్, ఇంకొకటి మీడియం అనమాట. ఇది మనకు ఫ్లోని పట్టి మనం ఆయా డేసెస్లో ఇవి వాడుకోవచ్చు. సో ఎప్పుడు ఒకటేగా కాకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక వైప్స్ వచ్చేటప్పటికి ఇలా మనం నీట్గా దీన్ని ఇలా పీల్ చేసేసుకొని ఒక్కొక్క వైప్ని తీసుకోవచ్చు అనమాట. వైప్ అయితే మనకు చాలా పెద్దదిగానే వచ్చిందండి. సో మనం ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలా దీన్ని స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకు ఎయిర్ అనేది దూరకూడదండి, ఎయిర్ దూరింది అంటే డ్రై అయిపోతుంది. సో వైప్ కూడా చూసారు కదా. డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి.